సైంధవుడు అడ్డు పడకపోయి ఉంటే ఎట్టి పరిస్థితులలో మేము అభిమన్య కుమారుణ్ణి రక్షించుకునే వాళ్ళం. నీ కుమారుడు మరణించడానికి ప్రధాన కారణం ఎవరు అని నువ్వు అడిగావు. నీ కుమారుడు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణము సైంధవుడే అని ధర్మరాజు గారు చెప్పారు. చెప్పగానే ఆ ఆక్రోశంలో, ఆ ఆవేశంలో, ఆ కోపంలో కమాయించుకోలేకపోయాడు అర్జునుడు. వెంటనే ప్రతిజ్ఞ చేశాడు, నా కాళ్ళు పట్టుకున్నా సరే నేను వదిలిపెడతాను. మన కాళ్ళు పట్టుకోవడం కష్టంగా ఉంటే, నీ కాళ్ళు పట్టుకోవడం, కృష్ణుడి కాళ్ళు పట్టుకోవడం, నా కాళ్ళు పట్టుకోవడం కష్టం అనిపిస్తే యుద్ధంలోంచి విడిచిపెట్టేసి ఇక నేను యుద్ధం చెయ్యను అని వెన్ను చూపించి యుద్ధరంగానికి రాకుండా వెళ్ళిపోయినా సరే జోలికి వదిలిపెట్టేస్తాను. ఈ నాలుగిటిలో ఏది చేసినా సరే నేను సైంధవుడు జోలికి వెళ్ళను. ఈ నాలుగిటిలో ఏది చేయకపోతే మాత్రం వదిలిపెట్ట. నాలుగు చెయ్యకుండా ఇంకా ప్రతీకార ధోరణితో నన్నేదో చేయగలనని అనుకుంటే రేపు యుద్ధానికి వెడతా, సంగ్రామ భూమిలోకి వెడతా. గురువు గారు ద్రోణుడే కాదు, ఎన్ని వేల మంది అయినా సరే అడ్డురాని. ఒకవేళ ఆ బాల ధ్వంసకుడైనటువంటి ఆ దుశ్శీలుణ్ణి రక్షించడం కోసం కౌరవ యోధులు ఎన్ని వేల మంది అయినా సరే అడ్డుపడని, నేను మాత్రం ఉపేక్షించను. వాళ్ళ అండ చూసుకుని బ్రతికిపోతానని అనుకున్నాడా, విడిచిపెట్టే సమస్య లేదు. నా అస్త్రముల యొక్క జ్వాలలలో వాళ్ళందరినీ కూడా భస్మంగా చేసి చిట్ట చివర సైంధవుణ్ణి చంపేస్తాను. దానికి చాలా రోజులు తీసుకుంటాననుకుంటున్నారేమో. అలా యుద్ధం చేసి 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 సైంధవుణ్ణి చంపుతాననుకుంటున్నారేమో. అలా ఉండదు. రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తాను. పరమ భయంకరమైన ప్రతిజ్ఞ చేసేశాడు. రేపు సూర్యాస్తమయం వేల్టికి నేను కాని సైంధవుణ్ణి సంహరించకపోతే, సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు బ్రతికున్నాడు, నేను పైన చెప్పిన నాలుగు చెయ్యలేదు, నాకు ఎదురు నిలబడి బతికాడు అంటే సూర్యాస్తమయం అయిపోగానే అగ్నిని రగల్చి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అంటే ఖాండవమాన దహనం చేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు ఇచ్చాడు గాంధీవాన్ని. అది తాను తేజోంశ సంభవుడు కాబట్టి ఇచ్చాడు. ఆ గాంధీవం మళ్ళీ అగ్నిహోత్రుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంత భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేశాడు. ఈ ప్రతిజ్ఞ చేశాడు కదా, ఈ ప్రతిజ్ఞలో అర్జునుడికి సౌలభ్యమా, కౌరవులకి సౌలభ్యమా? కౌరవులకే సౌలభ్యం. వాళ్ళు అర్జునుడిని చంపక్కర్లేదు, సైంధవుడిని వ్యూహంలో దాచగలిగితే చాలు. నేను దాచలేమనుకోవడానికి అటు పక్క సర్వసైన్యాధిపతి ద్రోణాచార్యుల వారు కాబట్టి కృష్ణుడు తెలిస్తాడు శరీరం, అవతార పరిసమాప్తి చేసేస్తాడు. కృష్ణుడు అర్జునుడు వెళ్ళిపోయాక ఇంకా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు తరం మీరు అనుకుంటున్నారా? ఉండరు. ఆ చేతికి మట్టి అంటుకోకుండా అయిపోయింది యుద్ధం. మొత్తం పాండవ సైన్యాలు కాకావికలైపోతాయి, వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారు అంతే. అందరూ అంత గొప్ప అవకాశం కౌరవులకి ఇచ్చేశాడు అర్జునుడు. తనని తాను ప్రమాదంలోకి తోసేసుకున్నాడు. సైంధవుడు భారతంలో తనంత తాను అనుకోకుండా సాధించినటువంటి గొప్ప అవకాశం. దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు కాడు కదా. సైంధవుడు బాబోయ్ నాకెందుకు, అర్జునుడు చంపేస్తాడు, నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటాడా? నేను ధర్మరాజు గారి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? కృష్ణుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? అర్జునుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని అవకాశం తనకుంది, అందుకని వెళ్ళనివ్వడు సైంధవుడు. నీకెందుకురా, మేం కాపాడతాం అన్నవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు సైంధవుడు దొరకకుండా. సైంధవుడు దొరకకుండా ఆపగలిగాడు అనుకోండి, సూర్యాస్తమయం పాండవ పక్షం వైపు ఎవరు ఊహించడానికి వీలు లేనంత భయంకరమైనటువంటి నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రతిజ్ఞ చేసి గొప్పగా దేవదత్తమనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు. వెంటనే కృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు గాంధీవానికి వింటినారి తగిలించి ఆ వింటినారిని ఒక్కసారి లాగి వదిలిపెట్టాడు. ప్రకంపనలు వచ్చాయి. దుర్యోధనుడి యొక్క శిబిరంలో వినబడింది. అడిలిపోయారు. కృష్ణార్జునుడు శంఖం పూరిస్తున్నారు, గాంధీవద్ధనొస్తోంది. ఇవాళ అభిమన్యుణ్ణి మట్టు పెట్టాం మనం, ఎంత ఉగ్రులవుతారో అని. అటువైపు గూఢచారులు ఉంటారు, ఇటువైపు గూఢచారులు ఉంటారు. వెంటనే చారులు గబగబా వెళ్లి అవతల శిబిరంలో చెప్పారు. దుర్యోధనుడు మహాసంతోషంలో ఉన్నాడు ఆ రోజున. ఎందుకని అంటే అభిమన్యుణ్ణి చంపాడు. ఒక మహావీరుడు చచ్చిపోయాడు, అర్జునుడు మానసికంగా దెబ్బతిన్నాడు.